హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచం బై ధనశ్రీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అడగంది అమ్మైనా పెట్టదు అంటారు. నేను ఎంతగానో నమ్మే అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరినీ ఉంచి సబ్స్క్రైబ్ చేయమని సవినీయంగా కోరుకుంటున్నానండి. ఇంకా సరదాగా వ్లాగ్లోకి వెళ్ళిపోతే నార్మల్గా సండే అంటే మ్యాక్సిమం ఆల్మోస్ట్ బీచ్కి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. సండే అంటే కంపల్సరీ బీచ్, బిర్యానీ ఈ రెండు కామన్గా ఉంటాయి. అప్పుడప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట, మా లంచ్ మెనూలో కానీ లేదా ఇలా బీచ్కి వచ్చే విషయంలో కానీ. ఇప్పుడు ఈ వ్లాగ్ చూసుకుంటూ ఒక మంచి విషయాన్ని అయితే కొన్ని మంచి విషయాలను అయితే మనం మాట్లాడుకుందామండి. ఏదో నాకు తెలిసిన 4 మంచి విషయాల గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఉన్న ఈ బిజీ లైఫ్ స్టైల్లోని, ఈ బిజీ లైఫ్లోని క్వాలిటీ టైం అనేది దొరకడం చాలా చాలా కష్టమైపోతుంది. అది అందరికీ, మనకొక్కళ్ళకే కాదు అందరికీ క్వాలిటీ టైం అనేది దొరకడం కష్టమైపోతుంది. అసలు క్వాలిటీ టైం అంటే ఏంటి అనే విషయానికి వచ్చేస్తానండి. నా వరకు నాకు అర్థమైన విధంగా నేను చెప్తున్నాను. నార్మల్గా అందరికీ రెగ్యులర్గా లైఫ్ మార్నింగ్ లేచినప్పటి నుంచి నిద్రపోయేంత వరకు లైఫ్ స్టైల్ ఆల్మోస్ట్ చిన్న చేంజెస్తో అందరివి ఒకలాగే ఉంటాయి కదా. బట్ కొన్ని విషయాలు మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఒక్కొక్కళ్ళ లైఫ్ అందరిది చూడడానికి కామన్గా ఒకేలా ఉంటుంది కదా. అంటే అందరికీ మనుషులందరికీ కళ్ళు, ముక్కు, నోరు, కాళ్ళు, చేతులు అందరికీ ఒకేలాగున్న రూపురేఖలు ఎలా డిఫరెంట్గా ఉంటాయో ఇంట్లోనూ ఒక్కొక్క టైంలో ప్రతి మనిషి లైఫ్లో ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క టైంలో కొన్ని లైఫ్ టర్నింగ్ పాయింట్ తిరిగే విషయం అవ్వచ్చు, లేదా ఒక నిర్ణయం తీసుకునే సిచ్యువేషన్స్ ఎదురవ్వచ్చు, లేదా మన పిల్లల గురించో, లేదా మన ఓన్ లైఫ్లోనే కొన్ని డెసిషన్స్ అవ్వచ్చు, లేదా లైఫ్లో ఇంకొంచెం అప్డేట్ అవ్వడానికి కొంత మార్పులు తీసుకొని రావటానికి తీసుకునే నిర్ణయాలు అవ్వచ్చు. సో ఇలాంటి వాటిల్లోని నిర్ణయాలు తీసుకునేటప్పుడు అభిప్రాయాల్ని పంచుకోవాల్సి వస్తుంది. సో ముఖ్యంగా ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ అభిప్రాయాల్ని షేర్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ అభిప్రాయాల్ని ఒకరికొకరికి అర్థమయ్యే విధంగా షేర్ చేయాలి అంటే ఖచ్చితంగా క్వాలిటీ టైం అనేది మెయింటైన్ చేయాలి. అది ఒకేసారి ఏదో ఒక సిచ్యువేషన్ వచ్చిందండి, ఏదో ఇప్పుడు ఎవరినో ఒక హాస్టల్లో జాయిన్ చేయాలి, లేదా ఒక స్కూల్లో జాయిన్ చేయాలి, లేదా ఒక కాలేజీలో జాయిన్ చేయాలి, అప్పటికప్పుడు మాట్లాడేసుకొని అప్పటికప్పుడు నిర్ణయాలు తీసేసుకుంటే ఆ నిర్ణయాలు అంత పర్ఫెక్ట్గా రావు. కానీ మన రెగ్యులర్ లైఫ్లో ఎప్పుడు కూడా ఒక మంచి టైం వైఫ్ అండ్ హస్బెండ్ కానీ లేదా పిల్లలతో కానీ ఒక క్వాలిటీ టైంలో అన్ని విషయాలు మాట్లాడుకుంటే, అంటే ఏం జరుగుతుంది, ఒక్కొక్కరి లైఫ్లో ఏం జరుగుతుంది అనే చిన్న విషయాలు డిస్కస్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చేటప్పుడు మనం స్పెండ్ చేసిన ఈ క్వాలిటీ టైంని మనం ఇక్కడ ఈ పెద్ద నిర్ణయాలు తీసుకునే సమయంలో మనకు ఉపయోగపడుతుంది అన్నమాట. సో క్వాలిటీ టైం అనేది అంత ఇంపార్టెంట్ ప్రతి మనుషులకి కూడా. నేను చెప్పింది అర్థమైందనే అనుకుంటున్నానండి. సో నా వరకు నేనైతే నా క్వాలిటీ టైంకి నేను చాలా చాలా రెస్పెక్ట్ ఇస్తాను. సో పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుంటానండి. సో అది యూజ్ చేసుకునే విధానం కూడా తెలియాలి. సో ఇక్కడ అందుకనే ఎప్పుడు కూడా బీచ్కి రావటం, అప్పుడప్పుడు మా వారు నేను కానీ ఎప్పుడైనా మాకు కుదిరినప్పుడు అలా బీచ్కి ఎక్కడికైనా వెళ్ళి వాకింగ్ చేస్తూ అన్ని విషయాలు చిన్న విషయాలు, పెద్ద రాజ్యాలు వెళ్ళే విషయాల గురించి చిన్న విషయాలని మేము మాట్లాడుకుంటాం. సో ఇక్కడ ఏం జరుగుతుందో ఫస్ట్ చెప్పేస్తాను ఇక్కడ వీడియోలోని. ఇది రామ్ చరణ్ గారిది గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి అక్కడ ఏదో సంథింగ్ మీటింగ్ సంబంధించిన షూటింగ్ జరుగుతుంది. అందులో శ్రీకాంత్ గారు, నవీన్ చంద్ర ఇంకా మధ్యలో స్పై సినిమాలో విలన్ ఉంటారు కదా అతను ఉన్నారు. శ్రీకాంత్ గారు చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నారు, అసలు గుర్తుపట్టలేదు. మా అమ్మాయి చెప్పింది, అమ్మ శ్రీకాంత్ అమ్మ అనేసి. సో శ్రీకాంత్ గారు చాలా డిఫరెంట్గా ఉన్నారు. సో అదే అన్నమాట అక్కడ జరిగింది. ఇంకా విషయంలోకి వెళ్ళిపోతానండి. ఇప్పుడు క్వాలిటీ టైం అనేది ఎంత ఇంపార్టెంటో నా వరకు నాకు తెలిసిన విధంగా నేను చెప్పాను కదా. చాలామంది అండి చూస్తున్నాను క్వాలిటీ టైంని అనవసరంగా వేస్ట్ చేసుకుంటున్నారండి. చాలా వేస్ట్ చేసుకుంటున్నారు. ఎలా అంటే టైం దొరుకుతుంది, అందరికీ దొరుకుతుంది. ఈ భూప్రపంచం మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఒక ఎంత బిజీ పీపుల్కైనా సరే ఒక మంచి టైం భార్యాభర్తలు కానీ లేదా పిల్లలతో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ టైం స్పెండ్ చేసే టైం దొరికినప్పుడు అప్పుడు డిస్కషన్స్ నేను చూస్తున్నాను కాబట్టి చెప్తున్నానండి. డిస్కషన్స్ ఏం నడుస్తాయి తెలుసా?
అల్లాల పిల్లలు ఏం చేస్తున్నారు, ఇల్లు ఇంట్లో ఏం కొనుక్కున్నారు, వాళ్ళకేమొస్తున్నది, మనకేమున్నది, మనమే అందరూ బాగున్నారు, మనమే బాగాలేదు అనే ఏడుపులు పెడబొబ్బులు, ఒకళ్ళ మీద పడేడవడం, ఒకళ్ళు ఎవరైనా బాగుంటుంటే వాళ్ళని ఏదో ఒకటి అనుకొని ఉండడం, వాళ్ళని ఎలా బ్లేమ్ చేద్దామా, అవతలోళ్ళని ఎలా దిగజారుద్దామా, అవతలోళ్ళ గురించి ఎంతమందికి చెడ్డగా స్ప్రెడ్ చేద్దామా అని వీటితోటే చాలామంది వాళ్ళ లైఫ్లోని జరిగే జరగాల్సిన మంచిని అడ్డేసుకుంటున్నారు వాళ్ళే. అసలు అది నేను చాలామందిని చూసి ఉంటున్నాను కాబట్టి చెప్తున్నానండి. భగవంతుడు ఈ భూమి మీద మనకి ప్రకృతిని ఎంత బాగా మనకు అందించాడో, మనకి ప్రకృతిని ఎంత బాగా ఇచ్చాడో, అంతకంటే విలువైనది ఒక విషయం మనకి ఇచ్చాడండి. ఒక అద్భుతమైనది అది ఈ భూప్రపంచంలో ఎవ్వరు మనకి ఇవ్వలేనిది ఏంటి అంటే సమయం అండి. ఆ సమయాన్ని అనవసరమైన విషయాలకి చాలామంది వేస్ట్ చేసేసుకుంటున్నారు. అంటే నేను ఒక మాట చెప్పాలంటే నా ఒపీనియన్ ఒకటి చెప్తున్నానండి. అంటే నేను ఏదైతే ఫాలో అవుతున్నానో అది నేను చెప్పాలని అనుకుంటున్నాను. ఏంటి అంటే మన లైఫ్లో మన మంచి కోరుకునే వాళ్ళు ఉంటారు, మన చెడు కోరుకునే వాళ్ళు ఉంటారు. సో మన మంచి కోరుకునే వాళ్ళ గురించి మనం కూడా మంచిగా కోరుకుంటాము. అది ఒక మనిషిగా మన ధర్మం అది. అంటే మనిషి జన్మెత్తునోళ్ళు ఎవరైనా అలాగే అనుకోవాలి. ఇంకా మన చెడు కోరుకునే వాళ్ళ గురించి మనం ఎలా ఫీల్ అవ్వాలి అంటే ఒక్క విషయం అండి చెప్తున్నాను, ఏమీ కాదు. మన మంచి కోరుకునే వాళ్ళైనా మన చెడు కోరుకునే వాళ్ళైనా మనకి మంచి జరగాలని ఉంటే ఈ ఇద్దరి వల్ల కుదరదు. మన కోసం మనం బాధ్యతగా ఉన్నప్పుడు మాత్రమే మనకు మంచి జరుగుద్దండి. సరే, ఒకళ్ళు మన మంచి కోరుకుంటున్నారు, మనకు మంచి జరుగుద్దా? ఎవరైనా మన చెడు కోరుకుంటున్నారు, మనకు చెడు జరిగిపోద్దా? రెండూ కాదు. మన పట్ల మన జీవితం, భగవంతుడు మనకిచ్చిన ఈ జీవితం పట్ల మనం ఎంత బాధ్యతగా ఉంటే, మన పని మనం ఎంత పర్ఫెక్ట్గా చేయగలిగితే మనకు అంత మంచి జరుగుద్ది. ఇది ఒక్కటి మాత్రం నేను నమ్ముతానండి, నేను ఫాలో అయ్యే విషయం కూడా. అందుకనే ఎవరైనా నా గురించి ఏదైనా అనుకుంటున్నారు, మనల్ని అవాయిడ్ చేస్తున్నారు, మనల్ని ఏదో మన వెనకాతలు ఏదో మాట్లాడేసుకుంటున్నారు, ఏదో అనేసుకుంటున్నారన్నా అస్సలు సీరియస్గా తీసుకోవడం మానేశాను. అనుకుంటే అనుకొని దానివల్ల నాకు వచ్చే నష్టమేమీ లేదు. నేను ఎంతవరకు నా లైఫ్లో నేను కరెక్ట్గా వెళ్తున్నానా లేదా, నా రోజువారీ పనులు నేను కరెక్ట్గా చేస్తున్నానా లేదా, నేను ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నాను అని నైట్ అయ్యేసరికి నేను ఆలోచిస్తాను. ఎవరి గురించి ఆలోచించనండి. ఆబ్వియస్లీ నా మంచి కోరుకునే వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కడున్నా ఎలా ఉన్నా సరే అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడి దండం పెట్టుకుంటాను. నా చెడు కోరుకునే వాళ్ళ గురించి అమ్మవారి పాదాల దగ్గర పెట్టేస్తాను అంతే. అమ్మ నువ్వే చూసుకో అమ్మ, వాళ్ళ నుంచి నాకు ఏ డిస్టర్బెన్స్ రాకుండా నువ్వు చూసుకో, అన్నిటినీ నువ్వు ఆపగలవు, ఏదైనా నా లైఫ్లో జరుగుతుందంటే అది నువ్వే చేయగలవు అని నేను ఆవిడకు ఒక దండం పెట్టేసుకొని నా పనులు నేను చేసుకుంటానండి. ఇంకా అవతల మన చెడు కోరుకునే వాళ్ళ గురించి ఆలోచించి అస్సలు టైం వేస్ట్ చేసుకోవడం మానేశాను. ఇదివరకు అలా ఉండేదాన్నేమో, అమ్మో ఏంటి వాళ్ళు ఎలా అనుకుంటున్నారు, మనం ఇక్కడ ఏ మిస్టేక్ చేయలేదు కదా, అయినా సరే నా గురించి చెడ్డగా స్ప్రెడ్ చేస్తున్నారు, నన్ను ఎలా అవమానిస్తున్నారు లేదా నన్ను ఎలా ఇన్సల్ట్ చేస్తున్నారు అని ఆలోచించేదాన్నేమో. ఇప్పుడు అసలు కొద్దిగా కూడా వాళ్ళని మెయిన్ వదిలేశానండి. ఎప్పుడైతే వదిలేశానో నా మైండ్ చేంజ్ అవ్వడం మొదలయ్యింది. నా పని మీద, నా లైఫ్ మీద నాకు ఒక క్లారిటీ అనేది దొరికింది. చాలా మెయిన్ ప్రశాంతంగా ఉన్నానండి. ఇంకా వచ్చే ఆటుపోట్లు చిన్నవి ఇవి కూడా చాలా ఈజీగా దాటేయగలుగుతున్నాను. చాలా ఈజీగా వెళ్ళిపోతుంది లైఫ్ అనేది. ఎన్నున్నా కూడా నాకు టెన్షన్ ఏమీ లేకుండా ఓకే ఇది ఇలా అయ్యిందా, ఓకే దీనికి ఇది చేద్దాం, ఇదే ఆలోచన తప్పితే ఇంకెవరి గురించి నేను ఆలోచించడం మానేశాను. సో అంత నా టైంకి, నా లైఫ్కి, నా సమయానికి, దేవుడు నాకు ఇచ్చిన జీవితానికి, సమయానికి నేను అంత రెస్పెక్ట్ ఇస్తున్నాను కాబట్టి బాధ్యతగా ఉండగలుగుతున్నాను. సో ఇంకా వీడియో అయితే ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసిందండి. ఏదో నాకు తెలిసిన మంచి విషయాలు నేను షేర్ చేశాను. ఇంకా సండే ఈ బిర్యానీ రెసిపీ చాలా సింపుల్గా చేశాను, రకరకాలుగా మారుస్తున్నాను అనమాట ఈ మధ్య. సో చాలా సింపుల్గా చేశానండి, చాలా టేస్టీగా కూడా వచ్చింది. సో ఎవరికైనా కావాలి అంటే ఈ రెసిపీ వేరేగా అంటే డెడికేటెడ్గా వీడియో తీయాలి అని అంటే ఖచ్చితంగా నేను చేస్తానండి. ఏదో ఒక రోజు కంపల్సరీ మన ఛానల్లో వస్తుంది. సో ఇది చాలా ఈజీ ప్రాసెస్. ఇదివరకు నేను చేసింది ఈజీ ప్రాసెస్ అయితే దానికంటే డబల్ ఈజీ ప్రాసెస్ ఇది. సో నేను ఒకసారి ఎప్పుడైనా సరే చేస్తాను, సో షేర్ కూడా చేస్తానండి. ఇంకా ఇదన్నమాట మా సండే ఆల్మోస్ట్ ఇదే ఉంటుంది అనమాట. బీచ్ ఉంటుంది, తర్వాత ఏదో ఒక నాన్ వెజ్ రెసిపీస్ ఉంటుంది. ముఖ్యంగా ఈ మధ్య అయితే బిర్యానీ బయట కొనడం మానేశాను అనమాట. సో
ఇంకా ఇంట్లోనే ఈజీ రెసిపీస్ రకరకాలుగా ట్రై చేసి ఇలాగ ఈజీగా చేసేసుకుంటున్నాను. ఇంకా వీడియో అయితే ఎండింగ్కి వచ్చేసిందండి. వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.